గుమగుమలాడే క్యారెట్ హల్వా ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ మాత్రం మీకోసమే. రెసిపీలో నేను చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి, సీక్రెట్ టిప్ ఏంటి, ఇదంతా చూడాలంటే వీడియో మొత్తం కంపల్సరీగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఇక్కడ నేను క్యారెట్స్ తీసుకున్నాను, కొన్ని బంచ్ ఆఫ్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా గ్రేట్ చేసుకున్నాను. కొంతమంది మిక్సీ చేస్తూ ఉంటారు, మిక్సీ చేస్తే పచ్చి వాసన బాగా వస్తుంది. సో మిక్సీ అయితే అస్సలు చేయొద్దు, గ్రేట్ మాత్రమే చేయండి. ఈ క్యారెట్ స్వీట్ చేయడం కోసం ఒక మంచి వెడల్పాటి ప్యాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ప్యాన్ని తెచ్చి పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గీ అయితే వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. గీ ఎప్పుడైతే వేడవుతుందో పొయ్యిని సిమ్లో పెట్టేసి క్యారెట్ తురుము అయితే వేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 4 కప్స్ ఆఫ్ క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. ఎప్పుడైతే క్యారెట్ తురుము వేస్తామో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు 5 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ మూత పెడుతూ మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మూత తీస్తూ మూత పెడతా ఉంటే సో ప్లేట్కి మీకు వాటర్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఆవిరి వచ్చిన వాటర్ని ఈ క్యారెట్లోనే వేసుకొని మంచిగా ఈ ఆవిరి వాటర్తోనే క్యారెట్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. 20 మినిట్స్ తర్వాత సో మీరు కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మీకు ఆ పచ్చివాసన పోయిన ఫీలింగ్ అయితే తెలుస్తుంది చాలా క్లియర్గా. సో పచ్చివాసన ఎప్పుడైతే పోతుందో అదే టైంలో బెల్లం అయితే వేసుకోండి. అమెరికాలో బెల్లం వచ్చేసి సో చాలా వెరైటీగా దొరుకుతూ ఉంటుంది. లైక్ జామ్ లాగా ఉంటుంది, గడ్డలాగా కూడా ఉంటుంది, పౌడర్ లాగా చాలా వెరైటీస్ ఉంటుంది. సో గడ్డలాగా ఉన్న బెల్లం అయితే మీరు మంచిగా పగలగొట్టుకొని వేసుకోండి దానికి క్వాంటిటీకి తగ్గట్టు. సో బెల్లం సరిపోయిందో లేదో అనేది మీరు కొంచెం టేస్ట్ చూస్తే సరిపోతుంది. సో చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఇక్కడ ప్లేట్లో కనిపించే జాజికాయ అంటే నట్మెగ్ అంటారు ఇంగ్లీష్లో. సో దీన్ని ప్లస్ ఇలాచీని మంచిగా దంచుకొని ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఉన్న క్యారెట్ క్వాంటిటీకి తగ్గట్టు నేను హాఫ్ జాజికాయ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే క్యారెట్ హల్వా అనేది అస్సలు అడగంటకుండా వస్తుంది. ఇక నేను మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇలాచి జాజికాయ పొడి అయితే మంచిగా దంచుకొని వేస్తున్నాను. సో ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేస్తే బెల్లం అనేది చాలా చక్కగా కరిగిపోతుంది. అండ్ ఈ నట్మెగ్ ఇలాచీ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగా పడుతుంది. మీరు క్లారిటీగా క్లియర్గా చూడండి. ఇక్కడ నేను స్టీల్ ప్యాన్లో అయితే ఈ హల్వా చేస్తున్నాను కదా. సో ఈ క్యారెట్ అనేది ఏమాత్రం అడుగంటకుండా క్యారెట్ హల్వా అనేది ఏమాత్రం మాడిపోకుండా చేస్తున్నాను. సో జాగ్రత్తగా ఒకే దగ్గర నిలబడి చేసుకోండి. మరొక పొయ్యి మీద చిన్న ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని క్యారెట్ హల్వాలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోయే ఈ క్యారెట్ హల్వాలో క్రంచీ డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చేసుకున్న క్యారెట్ హల్వా కన్నా బెల్లంతో చేసుకున్న క్యారెట్ హల్వా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ దీంట్లో నేను నట్మెగ్ యాడ్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ గుడిలో తిన్న ప్రసాదం ఫ్లేవర్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. టెంపుల్ స్టైల్ క్యారెట్ హల్వాని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో.